ఏపీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు జనం. మధ్యాహ్నం 2 గంటల వరకు 50% పోలింగ్ నమోదైంది. మండు టెండల్ని లెక్క చేయకుండా వృద్ధులు, మహిళలు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. క్యూ లైన్లో నిలబడి ఓటు వేస్తున్నారు. చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఏపీ సీఈఓ ఎంకే మీనా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 6ంటికి పోలింగ్ ముగియబోతోంది. పెనమలూరు వెళదాం. పెనమలూరు వద్ద మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఓవరాల్ గా చూసుకుంటే గనక మిట్ట మధ్యాహ్నం అయ్యింది, ఇప్పుడు 3:30 గంటలు కావస్తోంది. ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ఇంకా క్యూ లైన్ లో ఎంతమంది ఉన్నారు? కృష్ణా జిల్లాలో ఉదయం నుంచి కూడా పోలింగ్ రద్దీ అయితే కొనసాగుతుంది. అదే వరవడైతే ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం పెనమలూరు నియోజకవర్గంలో ఉన్న సమయం 3:30 గంటల సమయం దాటినప్పటికీ కూడా క్యూ లైన్లో కొంతవరకు పోలింగ్ బూతుల్లో కొంతవరకు క్యూ లైన్లు తగ్గిన ఆ క్రౌడ్ మాత్రం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. వాతావరణం కూడా కొంత మారిన నేపథ్యంలో 3 గంటల సమయం తర్వాత కూడా కొంత ఎండ వేడిమి ఉంటుందని కూడా భావించినా ఇవాళ కొంత ఎండ వేడిమి కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇంకా కూడా క్యూ లైన్లకి ఓట్లు వేసేవాళ్ళు ప్రధానంగా కూడా మహిళలు, వృద్ధులు కూడా ఈ సమయంలో, అంటే ఇంకా సమయం 6 గంటల వరకే పోలింగ్కి సంబంధించింది నిర్ణయిత సమయం ఉంది కాబట్టి ఆ క్రౌడ్ అనేది ఇంకా తగ్గటం లేదు 3:30 గంటల తర్వాత. ఎందుకంటే 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా కొంత ఎండ వేడిమి కారణంగా ఈ క్రౌడ్ అనేది తగ్గుతుందని కూడా భావించారు. అదేవిధంగా తగ్గినప్పటికీ కూడా ఇక 3 తర్వాత నుంచి మాత్రం మళ్ళీ ఓటేయటానికైతే అటు వృద్ధులు కానీ మహిళలు కానీ మళ్ళీ పోలింగ్ కేంద్రాలకి తరలి వస్తున్నట్టుగైతే మనకి స్పష్టంగా విజువల్స్లో కూడా కనపడతా ఉంది. పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలింగ్ శాతాన్ని కూడా మనం పరిశీలిస్తే ఇప్పటికే 30% పైన కూడా పోలింగ్ కూడా పూర్తయిన పరిస్థితి కూడా ఉంది. 3 గంటల సమయం దాటింది కాబట్టి ఇప్పుడు మొత్తం కృష్ణా జిల్లాకి కూడా మనం ఒకసారి పరిశీలిస్తే 50% పోలింగ్ ఇప్పటికే పూర్తయినట్టుగా కూడా అధికారికంగా కూడా ప్రకటించారు. ఇంకా 3 గంటల అంటే 6 గంటల సమయం లోపుగా పోలింగ్ కూడా పూర్తవుతుంది కాబట్టి గన్నవరం కూడా పరిశీలిస్తే మనం 42% పోలింగ్ పూర్తయింది. ఇక గుడివాడలో 50% దాటింది. పెడన నియోజకవర్గానికి సంబంధించి కూడా 50% పోలింగ్ కూడా పూర్తయింది. మచిలీపట్నం కూడా 50%, అంటే అవినిగడ్డ, పామరు ఈ 2 నియోజకవర్గాల్లో కూడా 50% పైన పోలింగ్ పూర్తయింది. అంటే దాదాపుగా కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా 50% పోలింగ్ అయితే పూర్తయిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కూడా కనపడుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం తర్వాత ఉదయం నుంచి ఉన్న వరవడి ఏదైతే కొనసాగుతుందో అది కూడా ఇప్పుడు ప్రస్తుతం చివరి 3 గంటల సమయంలో కూడా అదే విధంగా పోలింగ్కి ఓటర్లు వస్తారనే అంచనాతో ఈసీ కూడా ఉంది. అందులో భాగంగానే మనం చూస్తున్నట్టుగా పోలింగ్ కేంద్రాలకైతే ఇంకా ఓటర్ల రాకైతే కొనసాగుతున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఉదయం ఉన్నంత క్రౌడ్ లేనప్పటికీ కూడా లాస్ట్ 2 గంటలు కాబట్టి ఇక ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంబంధించి ఉన్న అవకాశం ఈ 2 గంటలే కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వృద్ధులు కూడా ఈ సమయంలో 3 గంటల సమయం తర్వాత నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎండ తీవ్రత కూడా కొంత తగ్గటం కూడా ఓటింగ్ శాతం పెరగడానికి దోహదపడుతుందని కూడా ఈసీ అంచనా వేస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, కొంతమంది వృద్ధులు వీల్ చైర్లో కూడా వచ్చి ప్రస్తుతం తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలకి వస్తున్నట్టుగైతే మనకి స్పష్టంగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ 2 గంటల పాటు 1 గంట నుంచి 3 గంటల పాటు మాత్రమే ఓటింగ్కి సంబంధించి కొంత తగ్గుముఖం పడుతుందని ముందుగానే అంచనా వేశారు ఎండ తీవ్రతని దృష్టిలో పెట్టుకొని. ఇక 3 గంటల తర్వాత నుంచి ఖచ్చితంగా కూడా లాస్ట్ 3 అవర్స్ ఓటింగ్కి సంబంధించిన శాతం పర్సంటేజ్ పెరుగుద్దని అంచనాతోనే అధికారులు ఉన్నారు. అదే విధంగా కూడా ప్రస్తుతం వృద్ధులు కానీ మహిళలు కానీ అయితే పోలింగ్ కేంద్రాలకి వచ్చి తమ ఓటు హక్కును లాస్ట్ 3 గంటలు కాబట్టి ఈ 3 గంటల్లో ఓటు హక్కును వినియోగించుకుంటాక పోలింగ్ కేంద్రాలకి స్పష్టంగా వస్తున్న పరిస్థితి మనకి కనపడతా ఉంది. రైట్ శ్రీకాంత్, మీరు